డిస్టెంపర్ వైరస్‌తో రోడ్డు పక్కన పడిపోయి ఉంటే తీసుకొచ్చాను. ఈ చెట్లు నీడ ఉన్న ప్లేస్‌లో, ఓపెన్ ప్లేస్‌లో పెట్టి ఫీడ్ చేస్తున్నాం రోజు. ఇప్పుడు 45 డేస్ దాటిపోయింది. ఆ పాలు తాగేది కనీసం. శుభ్రంగా నీట్‌గా క్లీన్ చేసేసి, మెడిసిన్స్ ఏసి, టాబ్లెట్లు, యాంటీబయాటిక్స్ అన్నీ ఇచ్చాం స్టార్టింగ్‌లో. తర్వాత కష్టమే అన్నారు డాక్టర్ గారు. ఇక ఏవి మెడిసిన్స్ పనిచేయవండి, బాగా నరాల్లోకి వచ్చేసింది డిస్టెంపర్ అని చెప్పారు. ఇక ఆ తర్వాత నుంచి ఏం లేదు. పాలు పట్టిస్తాను, వాటర్ తాగిస్తాను. వెళ్ళి 2, 3 సార్లు వెళ్ళి అన్నం కూడా తినేది స్టార్టింగ్‌లో పట్టుకొని. ఇప్పుడు చాలా అసలు చాలా వీక్ అయిపోయిందండి. ఇక లాస్ట్ స్టేజ్ అనుకుంటా. వీడియో కూడా బహుశా తన వీడియో ఇదే లాస్ట్ అనుకుంటాను నేను. ఈరోజు నిన్న అయితే మరీ దారుణంగా ఉంది. ఇంతకుముందు పాలు అక్కడ పెడితే కనీసం తాగేది, ఎటు కదలలేకపోయినా కానీ. ఇప్పుడు చేయితో పట్టుకొని వాటర్ తాగిస్తే కానీ తాగలేదు. కళ్ళు మాత్రమే చూస్తున్నాయి. నేను వచ్చినప్పుడు రెస్పాండ్ అయ్యేది ఇంతకుముందు. అది ఎంతో సంతోషపడేది. ఎంత జబ్బు ఉన్నా, షేక్ అయిపోయినా, ఎట్లున్నా కానీ ఏం లేదు. కళ్ళతో మాత్రమే ఆ ప్రేమ చూపిస్తుంది. ఆ కళ్ళలో కనపడుతుంది. వెళ్ళిపోతున్నా అనే భావం కనబడుతుందండి కళ్ళలో. పట్టుకొని తాగిస్తేనే, ఇంకా తను ఏమీ చేయలేదు. నీళ్ళు కూడా తీసుకునే స్థితిలో లేదు. లాస్ట్ వీడియో అనుకుంటా తనది పాపం.